గురుగారు, ఆయుర్వేద శాస్త్రాన్ని ఉపవేదంగా ఎందుకు వ్యవహరిస్తారు? వేదాలు సాధారణంగా 4: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అథర్వణ వేదం, 4 వేదాలు. అయితే ప్రతి వేదానికి కూడా ఉపవేదాలు చెప్పబడ్డాయి, ఉపాంగాలుగా చెప్పబడ్డాయి. మహాపురాణాలు ఉపపురాణాలు లాగానే వేదాలు 4 అయితే 4 ఉపవేదాలు కూడా చెప్పారు. ఈ వేదాల యొక్క పుట్టుక ఎక్కడ వచ్చిందంటే పరమేశ్వరుడు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచి వచ్చిందట. పరమేశ్వరుడి యొక్క నిట్టూర్పుల నుంచి వచ్చింది. శంకరుడి యొక్క నిట్టూర్పుల నుంచి వచ్చినటువంటి వేదాల్లో అనేకమైనటువంటి మహిమగల విశేషాలు చెప్పబడ్డాయి. ఆ వేదాల్ని ఆధారం చేసుకొని ఆ శాస్త్రాలు పుట్టాయి. ఉదాహరణకి స్మృతి అంటా కదా, అంటే శాస్త్రాలు పుట్టినాయి. ఈ శాస్త్రాలు ఎట్లా పుట్టినాయి అంటే ఆ వేదంలో ఉండేటువంటి సారాన్ని చెప్పి అందులో ఉపకరించేటువంటి విషయాల్ని లౌకిక వ్యవహారాలకు వాడేటట్టుగా చెప్పారు. అంటే ఆరోగ్య శాస్త్రానికి చెప్పి ఆయుర్వేద శాస్త్రం చెప్పారు. ఈ యుద్ధంలో వాడేటువంటి ఆయుధాలకు సంబంధించి ధనుర్వేదం చెప్పారు. కనుక వేదానికి అది కొనసాగింపుగా భావన చేయాలి. వేదంలో ఉండేటువంటి కొన్ని మంత్రాలని, కొన్ని రుక్కుల్ని తీసుకొని దాన్ని ఆరోగ్యానికి సంబంధించి ధన్వంతరి అనేటువంటి విష్ణుమూర్తి యొక్క అంశసంభూతుడైనటువంటి ధన్వంతరి ప్రవక్తగా చెప్పబడినటువంటి ఆయుర్వేదాన్ని ఉపవేదంగా చెప్పడం అనేది శాస్త్రసమ్మతమైన విషయం.